ప్రజలకు మంచి చేయాలనే సంకల్పమే ఆయన్ను ప్రజానాయకుడిని చేసింది. ఏ జిల్లాకెళ్ళినా, ఏ పట్టణంలో అడుగుపెట్టినా అదే ప్రజాదరణ. చిన్న పెద్ద తేడా లేకుండా తమ అభిమాన నేత కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. లక్షలాది మంది ప్రజలతో ముఖాముఖి అనుబంధం ఆ నాయకుడిది. 70వ దశకంలో ఇందిరాగాంధీ, 80వ దశకంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి నేతలతో సమానంగా ఆరాధనలు అందుకుంటున్న దార్శనికుడు ఆయన. పేదల జీవితాల్లో మార్పులు తెస్తున్న మహామనిషి అతడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ పేరే ఓ నమ్మకం. 42 డిగ్రీలు దాటిన ఎండల్లో నడి రోడ్లపై గంటల తరబడి వేలాది మంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు, కులమతాల పరిధులు లేవు, ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జనతరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తోందని. ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజుల పాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది. నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో జగన్మామ అని ఎలుగెత్తే చిన్నారులు, ఓ చేత్తో చంటి బిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు, దూరంగా బస్సు కనిపించగానే అదిగో నా కొడుకొస్తున్నాడని బోసి నవ్వుతో భావ ప్రకటన చేసే అవ్వా తాతలు, నాయకుని వాహనం ముందు వెనక ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు, రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి చెట్ల కొమ్మలను ఆక్రమించి జయ జయ ధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్ళు, ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడదీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలు అక్కలు. ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృతజ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జన ప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు, ఊహలకందని రంగులు, చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట. జన సమ్మోహన నాయకుడు కూడా అంతే. నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. 70వ దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాది మంది భారతీయులు ఆమెను అమ్మగా పిలుచుకునేవారు. 80వ దశకంలో ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎంజీఆర్ను పురుచి తలైవర్గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు అన్నగా సంబోధించారు. 5 పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతో పాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా అన్న అని పిలిపించుకోగలుగుతున్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని కూడా వారు వమ్ము చేయలేదు. వారి సంగతి వేరే. మరి జగన్మోహన్ రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణం ఏమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా 6 ఏళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలి రోజుల్లో సభా వేదికనెక్కి నేల ఈనిందా, ఆకాశం చిల్లుపడిందా అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. నా రక్తంలో రక్తమైన నా సోదరుడారా అని ఎంజీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంజామారుతంలాగా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ 5 ఏళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైక్ తీసుకొని వేలతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మారుమోగుతోంది. మాట మాటకు చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు.
జనానికి జగన్ కు మధ్య ఏర్పడిన ఈ కమ్యూనికేషన్ ఓ అధ్యయనాంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించుకుని 13 ఏళ్లైంది. 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజు రోజుకు బలపడుతోంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త చంద్రబాబు ప్రజాదరణలో జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది? కారణం ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్తులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేద్కర్, అబ్రహం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్ధమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికి, ఫిలాసఫీకి పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవ్వరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీద జరగలేదు. ఆయన శిలాసదృశ్యంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్, నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్ గా కమ్యూనికేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెలుసుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండెల్లోకి వెళ్లిపోయింది. జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడిగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. ప్రజలిచ్చిన అధికారాన్ని 5 ఏళ్ల పాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకుముందు 10% ఉన్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో 4% తగ్గించగలిగారు. వచ్చే 5 ఏళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒక పక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతూ అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందిలో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ 6లు కొడతానంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు ముఖ్యమంత్రిపై ఏ మాత్రమూ ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది. చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు లైవ్ లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకుంది. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లు ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోట్లోనే చూపెట్టాయని, ఇక సంపద సృష్టించిందెక్కడని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమము, సాధికారత పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్నవారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్టంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధం చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు పరుస్తూ బలహీన వర్గాలు, మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన 5 ఏళ్ల పాలన కొనసాగింపుగానే మరో 5 ఏళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో 15 ఏళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటిని ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహాలను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజలందరూ భుజం కాయాలి. ఉన్నత స్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులను, వారి రాజకీయ శిబిరాలను ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్, ఇంక్విలాబ్ జిందాబాద్.